నా దృష్టిలో కేసీఆర్ ఆ మాటలు వెనుక రెండు ప్రధాన విషయాలు ఉన్నాయి. రాజ్యాంగం అంటేనే ఇప్పుడు గుర్తుకొచ్చేది అంబేద్కర్. ఈ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ పేరును కనుమరుగు చేయవచ్చు అనే కుట్ర ఉంది. రెండు, రాజ్యాంగం అంటేనే మన అట్టడుగు వర్గాల గుర్తుకొచ్చేది రిజర్వేషన్. వాళ్ళు రాసే కొత్త రాజ్యాంగం అనే ఒక కుట్రలో మన రిజర్వేషన్లను లేకుండా చేసే కుట్ర కూడా దాగింది. దీంతో పాటు రాజ్యాంగం అంటేనే ప్రజాస్వామ్యం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యం అవసరం లేదని చెప్పి నిజాం పరిపాలనను గుర్తు చేసే విధంగా మన కుటుంబ పాలనకు శ్రీకారం చుట్టడం కోసం ఈ రాజ్యాంగం అవసరం లేదని చెప్పి అనుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది. రాజ్యాంగం అంటేనే అన్ని రంగాల్లో అన్ని అవకాశాల్లో అందరికీ సమాన భాగస్వామ్యం దక్కాలని రాజ్యాంగం చెప్తున్నది. కేసీఆర్ పాలనలో దానికి విలువ లేకుండా పోయింది. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని నేను నియంత్రణగా నేను రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే, నేను అనుకుంటేనే తెలంగాణ గడ్డ మీద చెల్లుబాటు కావాలనుకుంటే ఈ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం రాసుకోవాలని చెప్పి వాళ్ళు భావించుకోవడం వల్లనే అట్లాంటి మాటలు తెరలేపినట్టుగా కనిపిస్తున్నారు. దీన్ని మనం పసిగట్టకపోతే ప్రమాదం మనకే వస్తుంది. దీన్ని పసిగట్టి ఎదుర్కోకపోతే ప్రమాదం మనల్ని వెంటాడుతున్నది. ఆ ప్రమాదం పూర్తి స్థాయిలో ఎదురుగాక ముందే ఆ ప్రమాదం వస్తుందనే సంకేతం వచ్చినప్పుడే దాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మనందరికీ తెలుసు, బంగాళాఖాతంలోనూ అరబ్బీ సముద్రంలోనూ అలజడి మొదలైందంటే తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి. ఆ హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ప్రజల్ని రక్షించుకోవడానికి ప్రయత్నాన్ని ముందస్తుగా చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు రాజ్యాంగం అనే మన ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయడానికి, రాజ్యాంగం అనే మన రిజర్వేషన్ లేకుండా చేయడానికి, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ను లేకుండా చేయడానికి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా స్పష్టంగా మన కళ్ళ ముందుకున్నప్పుడు, తుఫాన్ హెచ్చరిక లాగానే మనకు అర్థమవుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం కూడా సర్వసన్నద్ధం మనం కావాల్సిన అవసరం లేదు. ఆ ఎదుర్కోవడం కోసం జరుగుతున్న ప్రయత్నంలోనే ముందుగా మన వాళ్ళందరినీ మేల్కొల్పాలని చెప్పి, వచ్చే ప్రమాదం ఈ విధంగా రాబోతుంది, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు జరుగుతున్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 1, 2, 3 విషయాలు, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కూడా నాకు తెలిసి ఆ రోజు వందలాది వేలాది మంది దేశంలో మేధావులు ఉన్నారు. రాజ్యాంగం అంటే అమాయకులైతే రాయాలి కదా, నిరక్షరాస్యులైతే రాయాలి కదా, సమాజంలో ఉండబడే అన్ని పరిస్థితుల మీద అధ్యయనం లేనోళ్ళైతే రాయాలి కదా, రాయించుకోరు కదా. మరి ఎందుకు అవకాశం వచ్చింది? ఆనాడు అన్ని సామాజిక వర్గాల్లో, బ్రాహ్మణులతో సహా అన్ని సామాజిక వర్గాల్లో మేధావులు ఉంటే ఉండవచ్చు, కానీ అందరికంటే గొప్ప మేధావి ఆయన జీవించిన కాలంలో అంబేద్కర్ కాబట్టినే రాజ్యాంగం రాశారు. ఆనాడు మేధావులు లేదని కాదు, ఉన్నారు, ఉన్న వాళ్ళని కూడా గొప్ప మేధావి తను కాబట్టినే ఆయనకు ఆ రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది. 2, ఆయన జీవించిన కాలంలో మేధావి తనే కాబట్టి గొప్ప మేధావి ఆయనకు అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన లేడు, మనం ఉన్నాం. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక కుటుంబంలో మారింది. అప్పటికి ఇప్పటికీ సాంకేతికంగా శాస్త్రీయంగా ఆలోచిస్తే ఒక కుటుంబంలో మారింది. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా 6 నిమిషాల్లో 5 నిమిషాల్లో మన ప్రపంచం మొత్తం తెలిసిపోయే విధంగా
సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. మనం చూస్తున్నాం. నాకు తెలిసి ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో పేద వివరం అంటే మళ్ళీ అంబేద్కరే గుర్తుకొస్తాడు ప్రపంచాన్ని. దయచేసి ఈ విషయాన్ని గ్రహించండి. మనం దళితులు కాబట్టి లేదా అక్కడి వర్గాలు కాబట్టి అంబేద్కర్ మన మీద ఎక్కేసుకొస్తున్నామని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జీవించిన కాలంలో ఆయనే మేధావి అందరికంటే. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో అందరికంటే ప్రపంచంలో ఆయన మేధావి, ఇప్పటికి కూడా ఆయన మేధావి అని నేను అలా అంటున్నా. నేనంటే చెల్లుబాటు కదా. కానీ ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రపంచం దాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచాన్ని కొంత ప్రభావితం చేస్తుంటుంది, కొంతెందుకు ఎక్కువ ప్రజాత్వం చేస్తుంటుంది. ఆ ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉండబడే రాజ్యాంగాలు రాసిన వాళ్ళందరి మేధావుల వివరాలను సేకరించింది. మన దేశంలోనే కాదు కదా రాజ్యాంగం ఉన్నది, ప్రపంచ దేశాల్లో ఉన్నాయి కదా. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది కదా. ఆ రాజ్యాంగాలను రాసిన మేధావులందరి వివరాలు సేకరించి వీళ్ళందరిలో ఎవరు రాసిన రాజ్యాంగం చాలా గొప్పగా ఉన్నది, వీళ్ళందరిలో ఎవరు గొప్ప మేధావు అంటే ప్రపంచంలో ఉండబడే అన్ని దేశాల్లో ఇప్పటికీ అంబేద్కర్ మేధావు అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఏం ఆమోదించింది మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ జయంతిని ఐక్యరాజ్య సమితి ఏం ప్రకటించింది? అంబేద్కర్ జయంతి రోజే ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ డేగా జరపాలని చెప్పి ప్రపంచానికి పిలుపునిచ్చిందంటే ప్రపంచంలో ఉన్న మేధావుల్లో ఇప్పటికీ అగ్రగణ్యమైన మేధావి అంబేద్కర్ అనడానికి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానమే సాక్ష్యంగా ఉన్నదని మనం మర్చిపోవడం సరిపోతున్నాం. అంత గొప్ప మేధావి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంత గొప్పది అని మనం ఒకసారి మన ఇండియాలో ఆలోచించుకుంటే, మన భారతదేశంలో ఆలోచించుకుంటే మన వాళ్ళందరికీ సోయలేని వాళ్ళు ఇంకా అంబేద్కర్ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, సోయలేని వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ప్రజాస్వామ్యం వద్దు, అన్ని వర్గాలు బాగుపడడం వద్దు, మేమే పెత్తనం చేస్తాం, మేమే రాజకీయ వ్యవస్థ చేస్తాం అనే వాళ్ళు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఎంతో ఉంటారు. కానీ నా ముందు ఒక పుస్తకం ఉన్నది, ఈ పుస్తకాన్ని రాసింది ప్రపంచంలో ఉండబడే గొప్ప గొప్ప రచయితల్లో చాలా పెద్ద రచయిత గ్రాన్విల్ ఆస్టిన్ అని రాశారు. దాదాపు ఇది 23 సంవత్సరాల క్రితం రాసింది. ప్రపంచవ్యాప్తంగా ఉండబడే రచయితలు గొప్ప రచయిత. ఆయన గురించి ది ఎకనామిక్స్ అనే ఒక పత్రిక చాలా గొప్పగా రాసింది. ఇది గ్రాన్విల్ ఆస్టిన్ గురించి. భారత రాజ్యాంగంపై సాధికారత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల్లో ఒకరైన గ్రాన్విల్ ఆస్టిన్ మౌలిక ఆధారంతో చేసిన ఈ అత్యుత్తమ రచనలో భారత రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను, ప్రేరణలను, దూరదృష్టిని కూలంకషంగా పరిశీలించారు. భారతదేశ లక్ష్యాల వ్యక్తీకరణలో, అవసరమైన పాలన వ్యవస్థల రూపకల్పనలో వారు ఏ మేర విజయం సాధించారో విశ్లేషించారు. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో, ఒక ఆధునీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజ్యాంగంలోని మూల సూత్రాల్లో ప్రస్తుత భవిష్యత్ సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయని రచయిత చెప్పారని చెప్పి ఇందులో రాశారు. ఇక్కడ మనం గమనించకుంటే ప్రస్తుత భవిష్యత్ అవసరాల పరిష్కారాలు కూడా ఈ రాజ్యాంగంలో పెట్టిందని చెప్పి ఆయన రాశారు. ఆ ఆస్తిని గురించి ఒక పత్రిక చెప్పేసి ఇక ఆస్తిని ఏమన్నాడో చూడండి. వాళ్ళ అంబేద్కర్ కేసీఆర్ ఏమన్నాడు, రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని చెప్పి ధైర్యంగా బయట ముఖ్యమంత్రి హోదాలో చెప్పేశారు. కానీ ఈ మేధావి, ఈ రచయిత దేశంలో ఉండబడే ప్రముఖులందరినీ కలిశారు, ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రముఖులు చెప్పిన వివరాలను మనసులో పెట్టుకున్నాడు. అందులో కొంత శాతం రాజ్యాంగం అవసరం లేదనే కూడా ఉన్నారనే విషయం కూడా ఆయన అర్థమైంది. అంటే ఇప్పుడు కేసీఆర్ బహిరంగ మాట్లాడేది కానీ ఈయన ఈ పుస్తకం రాసే నాటికే కొంతమంది ఇట్లాంటి వాళ్ళు తయారైంది అనే విషయం మీరు చెప్పేసి ఆయన ముందు మాటలో, పుస్తకం ముందు మాటలో చూడండి ఆయన రాసిన పదం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే దీనికి పునాది ఎప్పుడు ఉన్నదో మీరు చెప్తున్నాను నేను. ఇది 1999లో ప్రింట్ అయింది. ఈ రచయిత ఇక్కడ కూడా కాదు, దేశంలో ఉండబడే మొత్తం అన్ని వర్గాల మేధావులు, పెద్ద పెద్ద నాయకుల్ని ఇంటర్వ్యూ చేసి రాశారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు కూడా, ఈ మధ్య రాజ్యాంగ రచయితలని రాజ్యాంగాన్ని అవహేళన చేయడం కొందరికి సరదా
చూసారా? ఇప్పుడు మాట కాదు ఇది 23 ఏళ్ల క్రితం ఈ రచయిత చెప్పేశారు. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మన ముందు బయటకు వచ్చేసారు. కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ రచయిత కొంతమంది మాట్లాడినట్టు ఉండే కదా, లేకపోతే ఆ మాట ఎందుకు రాస్తాడైనా ఇప్పుడు కాదు కదా. మళ్ళీ చెప్తున్నా, ఈ మధ్య రాజ్యాంగ రచయితలని రాజ్యాంగాన్ని అవహేళన చేయడం కొందరికి సరదాగా మారింది. అందువల్ల వారు రాజ్యాంగాన్ని మార్చాలని విమర్శిస్తున్నారు. నా దృష్టిలో ఇవన్నీ దారి తప్పిన ఆలోచనలు అని చెప్పేశారు. ఆయన దృష్టిలో ఇవన్నీ దారి తప్పిన ఆలోచనలు అని చెప్పి ఆయన రాసేశారు. అంటే కేసీఆర్ సమాధానం అప్పటి నుండి ఉన్నదనే విషయం కూడా మనకు స్పష్టంగా అవుతుంది. ఆనాడు ఇంత రహస్యంగా మాట్లాడడం చెప్పింది. ఇప్పుడు కేసీఆర్ బహిరంగ పడ్డాడు అంతే సమస్య. కానీ ఇవన్నీ దారి తప్పిన ఆలోచనలు అని చెప్పి ఆ రచయిత మాట్లాడి ఆయన ఏమన్నాడంటే, ఒకసారి వెనుదిరిగి 50 ఏళ్ల గతాన్ని పరిశీలించినప్పుడు జాతి లక్ష్యాలను నిర్దేశించడంలో వాటికి కావలసిన పాలన వ్యవస్థలు అందించడంలో రాజ్యాంగ రచయితలు సాధించిన విజయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి ఆ రచయిత చెప్పేశారు. అంటే ఇలా విజయాలు ఉన్నాయని చెప్పి ఈ రచయిత చెప్పేశారు. ఇక విజయాలు ఎలాంటి అన్నప్పుడు ఇప్పుడు మనం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ సందర్భానికి అనుగుణంగా ఒక మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. స్వాతంత్రం రాకముందు ఈ దేశానికి రాజ్యాంగం లేకముందు, స్వాతంత్రం రాకముందు ఈ దేశానికి రాజ్యాంగం లేకముందు మహిళలకు స్వేచ్ఛ అంటూ లేదు, మహిళలకు చదువుకునే అవకాశం లేదు, మహిళలకు సంపదలో వాటా లేదు, అభివృద్ధిలో భాగస్వామ్యం లేదు, చదువులో లేదు, ఉద్యోగం లేదు, ఎందులో లేదు. ఒక మాట చెప్పాలంటే వంటింటికి మాత్రమే ఈ దేశ వ్యవస్థ పరిమితం చేసింది, వంటింటికి మాత్రమే దేశాన్ని పరిమితం చేసింది, ఈ దేశంలో పరిమితం చేశారు. పురుషులతో సమానంగా ఎక్కడ కాదు 100 గజాలు ఎంతనే నిలబడి ఉన్నారు. అది రాజ్యాంగం రాయకముందు. కానీ ఈరోజు మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్న ఈ సమయంలో ఈరోజు పరిస్థితి ఒకనాడు ఇంటికే పరిమితం చేసిన ఈ దేశ వ్యవస్థ ఈరోజు రాజ్యాంగం వచ్చిన తర్వాత పరిపాలనలో వాళ్ళు ఏ స్థాయిలో భాగస్వామ్యంతో మనం చూస్తుంటే రిజర్వేషన్లు ఉండడం వల్ల మహిళలకు గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే, ఎంపీటీసీ నుంచి మొదలుకుంటే, సర్పంచ్ నుంచి మొదలుకుంటే, జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే, ఎంపీపీ నుంచి మొదలుకుంటే, జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మొదలుకుంటే, ఎమ్మెల్యే నుంచి మొదలుకుంటే, ఎంపీలను మొదలుకుంటే, రాష్ట్ర మంత్రులు మొదలుకుంటే, కేంద్ర మంత్రులు మొదలుకుంటే, రాష్ట్ర గవర్నర్ మొదలుకుంటే, దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా అయిన సందర్భంలో కొన్ని వేల సంవత్సరాలుగా మహిళని ఒక అడుగు కూడా ముందుకున్నారు. వ్యవస్థ ఒకవైపు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కుల మత లింగ వ్యవస్థ ఈ దేశంలో ఉండద్దు, అన్ని అవకాశాలు అందరికీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే వార్డు మెంబర్ నుంచి ఈ దేశ ప్రధానమంత్రి వరకు, ఈ దేశానికి రాష్ట్రపతి వరకు మహిళల వివరాన్ని ఆలోచించడానికి కూడా ఇవాళ కలెక్టర్లు అంటవా మహిళలు లేరా, పోలీస్ అధికారులు అంటే మహిళలు లేరా, డాక్టర్లు అంటే మహిళలు లేరా, యాక్టర్లు అంటే మహిళలు లేరా, ఎందులో మహిళలు లేరు? అందులో. అంటే వేల సంవత్సరాలుగా ఒక అడుగు కూడా ముందుకేయడానికి అవకాశం లేని వ్యవస్థ ఒకవైపు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండడం వల్ల ఈ 70 సంవత్సరాలు అంటే దేశంలో చరిత్ర కూడా మన ఇందిరాగాంధీ గారు చూశారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఆమె ఆవేదనతో ఒక మాట అన్నది. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఆవేదనతో ఒక మాట అన్నది. ఏమన్నదో చూడండి. ఈ దేశ సాంప్రదాయం, ఆమె అప్పటికెవరు భర్తను కోల్పోయిన స్త్రీ, ఆమె అప్పటికెవరు భర్తను కోల్పోయిన ఒక మహిళ. మనందరూ తెలుసు, మన ఇళ్లలో కూడా భర్తను కోల్పోయిన మన అక్కలో, చెల్లెల్లో, తల్లులో ఎవరున్నా కూడా వాళ్ళ శుభకార్యాలకు మనం దూరం పెడతామని విషయం మనం మర్చిపోతాం. సరిగ్గా కోరుకున్నాను, అవునా కదా? అంటే భర్తను కోల్పోయిన వాళ్ళు మహిళలు శుభకార్యాలు ముందుకు పోతే ఇంకేదో అనిష్టం జరుగుతుందని ఒక దుర్మార్గమైన
ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిలోని కూడా రానివ్వలేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నన్ను ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేసిందన్నమాట. మీరు గమనించారు. అవును, భర్తలు కోల్పోయిన వాళ్ళను గుడిలో కూడా రానివ్వలేదు, గుడి వెంటకలివలేని రోజులు ఉన్నాయి సాంప్రదాయం ప్రకారం. కానీ ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిలో వెంటకలివలేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రం నన్ను ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేసిందంటే మహిళలకు సంబంధించిన పట్ల అంబేద్కర్ ఎంత దృక్పథం కలిగి ఉన్నాడో అది స్పష్టంగా సాక్ష్యం అయితే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఒక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీలో ఉండకుండా ఉండాలంటే చాలా బాధ. ఒక గ్రామ సర్పంచ్ పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీలో ఉండాలనుకుంటే వాళ్ళ బాధ చేయదు. కానీ ఈ దేశ సంపదలో సమానమైన వాటా పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రంగాల్లో సగభాగం దక్కాల్సిందని చెప్పి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే ఆ హిందూ కోడ్ బిల్లు మీద ఆనాడు వ్యవస్థ అడ్డుకుంటే బిల్లు పాస్ కాకపోతే మహిళలకు న్యాయం చేయని నేను ఈ మంత్రులు నాకేగా చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన మహానీయుడు. ఈ రోజు మహిళలకు ఏమన్నా స్వేచ్ఛ స్వాతంత్రాలు అభివృద్ధిలో భాగస్వామ్యం ఈ మేర దక్కుతున్నాయంటే ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగ ఫలాలు ఆయన ఆనాడే రాజీనామా చేసిన నిరసన వ్యక్తం చేయడం వల్ల జరిగిన పరిస్థితులు ఇవాళ మహిళా సమాజం అడుగు ముందుకు వెళ్ళడానికి దారితీసిందని మనం మర్చిపోతాం సార్. అంటే ఈ దేశంలో మార్పులకు రాజ్యాంగమే కారణం అనడానికి, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ప్రాథమిక హక్కులే కారణం అనడానికి ఇవన్నీ సాక్ష్యం కూడా మర్చిపోతాం సార్. అంతేకాదు ఇప్పటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో అత్యంత పేద కుటుంబం వచ్చిన ప్రధానమంత్రి ఎవరైనా ఉంటే నరేంద్ర మోడీ గారు అనే విషయం దేశానికి అందరికీ తెలిసిపోయింది. పార్టీ రీత్యా కొంతమందికి సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు, కానీ ఆయన ఆర్థిక పరిస్థితులు ఆయన దేశానికి ప్రపంచాన్ని చెప్పుకున్నాడు. ఆయన ఏమన్నాడో మనందరూ తెలుసు. నేను నా కుటుంబం ఛాయ్ అమ్ముకునే కుటుంబం, టీ కొట్టు పెట్టుకున్న కుటుంబం, ఆ ఛాయ్ అమ్ముకునే వాడిని దేశానికి ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పి ఆ మాట. మరి ఈ ఛాయ్ అమ్ముకునే ఒక పేదవాడు తల్లిదండ్రులు చిన్న టీ కొట్టు పెట్టి ఆ టీ కొట్టులో గ్లాసులు కడిగి టీ ఇచ్చిన ఆ కులవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఏంటంటే దాని కాలంలో ఎవరన్నప్పుడు అదే నరేంద్ర మోడీ గారు ఏమన్నాడో మీరు చూడండి. అంబేద్కర్ గారే ఈ దేశానికి రాజ్యాంగం రాసి ఉండకపోతే నేను ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదని చెప్పి, అంబేద్కర్ గారే దేశానికి రాజ్యాంగం రాసి ఉండకపోతే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఉండే అవకాశం ఉండేది కాదని ఆ నరేంద్ర మోడీ గారు చెప్పిందంటే ఈ దేశంలో అనగాహన వర్గాల భవిష్యత్తు కొంత ముందుకు వెళ్తుంది అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. అది రాజ్యాంగం మేరకే జరిగిన పరిణామాలు తప్ప ఇంకోటి కారణం కాదనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇవాళ కొన్ని వేల సంవత్సరాలుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, చివరికి మహిళలు లేదా విగ్రహాలు స్వేచ్ఛ లేకుండా, అభివృద్ధిలో భాగస్వామ్యం లేకుండా, చదువు లేకుండా, ఉపాధి లేకుండా అణచివేతమైన విషయం మనందరికీ తెలిసిన విషయం. కానీ స్వాతంత్రం కంటే ముందు వేల సంవత్సరాలుగా చదువుకోలేని వర్గాలు, వేల సంవత్సరాలుగా చదువు దూరంగా నెట్టివేయబడ్డ వర్గాలు, ఉపాధికి గౌరవానికి ఆస్తులకు దూరమైన వర్గాలు, ఏ రంగంలో అవకాశాలు పొందని వర్గాలు ఈ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఎక్కడ చూసినా మన బిడ్డలు చదువుకుంటారు, ఎక్కడైనా మన బిడ్డలు కొంత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, రాజకీయంగా ప్రాతినిధ్యం అవుతుంది, అవకాశాలు ముందుకు వెళ్తున్నాయి. ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్ ఫలాలే తప్ప మరొకటి కాలం భారతదేశంలో మీరు మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. అంటే ఎంతో కొంత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి రాజ్యాంగం అవకాశం ఇస్తే కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఎందుకు అంటున్నాడు? ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ గా మనం గుర్తించకపోతే మన ప్రమాదంలో మనం ఈ విషయాన్ని గుర్తించడానికి నేను రెండు కారణాలు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ముందు కేసీఆర్ అంబేద్కర్ వ్యతిరేకి, ఎందుకు వ్యతిరేకి? కేసీఆర్ కులం ఏంటిది? దొర. అంబేద్కర్ కులం ఏంటిది? దళితుడు. అవును, ఈ దళితుడు రాసిన రాజ్యాంగం దేశంలో ఎంతకాలం ఉండాలి? రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే కదా. కాబట్టి రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ పేరుని ఎంతకాలం గుర్తుంచుకోవాలి, ఎంతకాలం గౌరవం దేశం ఇవ్వాలి. కాబట్టి అంబేద్కర్ ఒక దళితుడిని గుర్తించాల్సిన అవసరం లేదు, గౌరవించాల్సిన అవసరం లేదని చెప్పి ఈయన నరనామం ఉండదని మీరు మర్చిపోదని సైన్. రెండు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉండబడే హక్కులు ఏవైతున్నాయో ఆ
ద్వారా కనిపించలేదు, నువ్వు నమ్ముకున్న కృష్ణుడు ద్వారా రాముడు ద్వారా కనిపించలేదు, నువ్వు నమ్ముకున్న అన్న ద్వారా కనిపించలేదు. దళితుల పేద వర్గాల ఉనికి కేవలం అంబేద్కర్ రూపంలో ఆయన లేని మనం లేవన్న విషయం మీరు మర్చిపోదు. ఆయన రాసిన రాజ్యాంగం లేదు మనకి బతుకులేదని విషయం మనం మర్చిపోదని మీకు తెలుస్తుంది. ఆయన పేరు లేని మన ఉనికి లేదు, ఆయన రాసిన రాజ్యాంగం లేని మన బతుకు లేదు. ఈ విషయం గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. మళ్ళా చెప్తున్నా నేను, ఆయన లేని మన ఉనికి లేదు, ఆయన రాసిన రాజ్యాంగం లేని మనకు బతుకు లేదు, మనకు మెతుకు లేదు. ఇది వాస్తవం. అట్లాంటి వ్యక్తికి కేసీఆర్ వ్యతిరేకమైన విషయం మీరు తీసుకుంటున్నాను. అవునా నేను అనుకుంటే ఆధారాలు చెప్తున్న మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే అంబేద్కర్ దయతో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే అంబేద్కర్ దయతో. ఎన్ని పోరాటాలు చేసినా తెలంగాణ వచ్చేది కాదని, ఎంతమంది జైలుకి వెళ్ళినా తెలంగాణ వచ్చేది కాదని, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా తెలంగాణ వచ్చేది కాదని, కేవలం అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ నిండు శాసనంలో మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అవును, అవసరానికి ఎంత పొగుడతాడో, అవసరం లేనప్పుడు ఎంత నరికి పాడుతాడో ఆయన మనకు ఎప్పటికీ తెలుసు. ఈ లెక్కలో మీరు తీసుకొచ్చే విషయాలు గ్రహించాల్సింది కలుస్తుంది. ఏ రాజ్యాంగం ద్వారా తెలంగాణ వచ్చిందో, ఏ రాజ్యాంగం ద్వారా ఎన్నికలు జరిగితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిందో, ఆ కేసీఆర్ ఆ రాజ్యాంగ నిర్మాతను అడుగు అడుగున, ఆ రాజ్యాంగ నిర్మాతను అంబేద్కర్ను అడుగు అడుగున అగౌరవపరుస్తున్నాడు, అడుగు అడుగున తన ఉనికిని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాడు. ఆ విషయాన్ని గ్రహించాల్సిందని నేను విజ్ఞప్తిస్తూ 1, 2, 3, 4 సాక్ష్యాలు చెప్తున్నా గ్రహించాల్సింది విజ్ఞప్తిస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఒక ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండు. అదే ప్రాణహిత చేయగల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండు. ప్రాణహిత చేయగల ప్రాజెక్టుకు రాజశేఖర్ గారు అంబేద్కర్ పేరు పెట్టిందనే వాస్తవమే కదా, కాదని చెప్పడానికి అవకాశం లేదు కదా. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయగల ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు ఉంటే, అంబేద్కర్ దయతో రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఆర్టికల్ 3తో వచ్చిన తెలంగాణలో ఇవాళ అదే చేయగల ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు ఎందుకు లేకుండా పోయింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేయగల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు ఉన్నది, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆ ప్రాణహిత చేయగల ప్రాజెక్టు తీసిపారేసి దానికి అంబేద్కర్ పేరు లేకుండా చేసి దాన్ని కట్టిన పథకమే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముందుకు వచ్చిందని కూడా మీరు మర్చిపోదని ప్రయత్నం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఎప్పటి నుంచి మన కళ్ళ కనిపిస్తున్నది? ప్రాణహిత చేయగలిగినప్పుడు అది మాత్రమే ఉన్నది, దానికి అంబేద్కర్ పేరు ఉన్నది. కానీ ఇప్పుడు ప్రాణహిత లేదు, చేయగలేదు, అంబేద్కర్ పేరు లేదు, అది కాళేశ్వరంగా మారిందనే విషయం మర్చిపోతాను సైన్ అనుకుంటున్నాను. అంటే అంబేద్కర్ మన ఈ కేసీఆర్ గారు మన అంబేద్కర్ అస్తిత్వాన్ని దెబ్బతీసిందా లేదా ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది నేను వ్యక్తం కాదని చెప్పానండి. ప్రాణహిత చేయగల ప్రాజెక్టు అంబేద్కర్ పేరు ఉంటే వాస్తవమైనప్పుడు ఇప్పుడు ఎందుకు లేకుండా పేదో చెప్పానండి. అంటే తీసేసింది అనేది వాస్తవం కదా, ఒక్కసారి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రెండో విషయం మీకు గ్రహిస్తారని రెండో విషయం చెప్తున్నాను, ఆలోచించాలని వ్యక్తిస్తుంది. ఇక్కడ ఎవరన్నా ఉద్యమ కాలంలో తెలంగాణ భవన్కి ఎవరైనా ఎన్నికలు ఉంటే వాళ్ళు తెలుస్తారు. టీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమ కాలంలో కట్టుకున్న భవనమే కదా, తెలంగాణ ఉద్యమ కాలంలో కట్టుకున్న భవనమే కదా టీఆర్ఎస్ భవన్. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఎవరైనా ఉండి టీఆర్ఎస్ భవన్లోకి ఎన్నికలో ఒక విషయం చెప్తారు. అదేంటంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో దళితులను నమ్మించడానికి 2 ప్రయత్నాలు చేసింది. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులనే ముఖ్యం చేస్తా అని చెప్పి పదే మాట్లాడుకుంటూ పోయి దాన్ని నమ్మచ్చా లేదా అని చెప్పడానికి, నమ్మండి అని చెప్పడానికి ఇంకోటి పెట్టేసింది. ఏం పెట్టేసిండు? తెలంగాణ భవన్లో మీరు మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్న సమయం, మీరు మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి భవన్కి ఎంటర్ అవుతున్న సమయంలో సరిగ్గా ఎదురుగానే అంబేద్కర్ నిలువెత్తు ఫోటో పెట్టిందనేసి కూడా మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది వాస్తవం కాదా వాళ్ళని అడగాల్సిందిగా నేను వినిపిస్తుంది, లేదా కాదా వాళ్ళని చెప్పాల్సిందిగా నేను వినిపిస్తున్నాను. తెలంగాణ భవన్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తున్న సెంటర్ లోనే అంబేద్కర్ నిలువెత్తు ఫోటో కనిపించింది. అంటే చూసే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఓ కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి అంటారు కాబట్టి అంబేద్కర్ బొమ్మను నడి సెంటర్ లో పెట్టిందని చెప్పి అనుకోవడం అనిపిస్తుంది. అది బాగానే ఉంది కదా. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి అనే మాట పక్కన పెట్టి తనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మోసం చేసిండు కదా, మనల్ని మోసం చేసిండు. అదే తెలంగాణ
ఢిల్లీ నుంచి కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ వచ్చిన రోజు, ఢిల్లీ నుంచి కేసీఆర్ కుటుంబం హైదరాబాద్ వచ్చిన రోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఏలూరు, ఒంటేరు గుర్రాల మీద ఊరేగింపు చేసుకుంటూ వస్తూ గన్ పార్క్ వచ్చి నివాళులర్పించిపోయాడు. మరి గన్ పార్క్ అంబేద్కర్ విగ్రహం ఉన్న ట్యాంక్ బండ్కు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నది? హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది. మరి హాఫ్ కిలోమీటర్ దూరం వచ్చి మనం నివాళులర్పించుకోవచ్చు కదా. పోరాటాల వల్ల తెలంగాణ రాలేదని, లేదా జైలుకి వెళ్తే తెలంగాణ రాలేదని, ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కాదు ఇంకెంతమంది చనిపోయిన తెలంగాణ వచ్చేది కాదు కానీ కేవలం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ మాట్లాడినప్పుడు మనం వస్తూ అంబేద్కర్ దగ్గర వచ్చి నివాళులర్పించుకోవాలి కానీ గన్ పార్క్ నుంచి ఇంటికి వెళ్ళేది తప్ప అంబేద్కర్ దగ్గరికి రాలేదని మీరు మర్చిపోదని చెప్పి పోనీ అది పక్కన పెడితే ఆయనలో నరనరాన అగ్రకుల దురహంకారం ఉన్నది అనడానికి, ఆయనలో నరనరాన అగ్రకుల దురహంకారం ఉన్నది అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్న ప్రయత్నాలు మీకు తెలుస్తున్నాయి. నేనైనా నువ్వైనా ఎవరైనా ఇద్దరు నేతల్ని చాలా గౌరవించుకోవాలి. నేనైనా మీరైనా ఎవరైనా ఇద్దరు నేతల్ని గౌరవించుకోవాలి. ఒకరు గాంధీ, ఒకరు అంబేద్కర్. గాంధీ అంటే ఎవరు ఏం గుర్తుకొస్తుంది? స్వాతంత్రం గుర్తుకొస్తుంది. ఆయన జన్మదినం అంటే ఎప్పుడు గుర్తుకొస్తుంది? అక్టోబర్ 2 గుర్తుకొస్తుంది. పోనీ అంబేద్కర్ అంటే ఏం గుర్తుకొస్తుంది? రాజ్యాంగం గుర్తుకొస్తుంది. అంబేద్కర్ జయంతి ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఎప్పుడు పట్టణం గుర్తుకొస్తుంది. ఇది ప్రపంచంలో దేశం అందరూ తెలిసే విషయం కదా. మరి ఈ దేశ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ జయంతి అయినా అంబేద్కర్ జయంతి అయినా గవర్నమెంట్ జరుగుతుంది కదా. మరి గాంధీ జయంతి జరిగిన రోజు ఈ దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి మొదలుకొని దేశంలో మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా గాంధీ విగ్రహం ఉన్న చోటుకే తెలివి నివాళులర్పిస్తారు కదా. రెండు, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలుకొని దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా మరి జరుపుతారు కదా. ప్రధానంగా ఎందుకు జరుపుతారు కదా. కానీ ఇక్కడ మీరు క్రైస్తవులను ఆశ్రయిస్తుంది. అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ 7 ఏళ్ల ఈ పాలనలో ఎప్పుడన్నా ట్యాంక్ బండ్ కాడికి వచ్చి విగ్రహానికి దండేసి నివాళులర్పించిందా? అంతకు ముందు ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పు. అంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు వచ్చిండు, అంతకు ముందు రోసే గారు వచ్చిండు, అంతకు ముందు రాజశేఖర్ గారు వచ్చిండు, అంతకు ముందు చంద్రబాబు వచ్చిండు, అంతకు ముందు నాదెండ్ల బాస్ గారు వచ్చిండు, అంతకు ముందు ఎన్టీఆర్ వచ్చిండు, అంతకు ముందు ఇంకో చెన్నారెడ్డి వచ్చిండు, అంతకు ముందు ఇంకో విజయభాస్కర్ రెడ్డి వచ్చిండు, చాలా మంది వచ్చారు. అంటే అంబేద్కర్ జయంతి ఎక్కడ జరుపుతారు? రాష్ట్రం మొత్తం ఎక్కడ జరుగుతుంది? ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహాన్ని జరుగుతుంది కదా. మరి ఏ ముఖ్యమంత్రి అయినా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి దండేసి నివాళులర్పించిపోయారు కానీ కేసీఆర్ 7 ఏళ్లలో ఎప్పుడన్నా అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ట్యాంక్ బండ్కి వచ్చి దండేసిన చరిత్ర చూశారా? ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలుస్తుంది అంటే అంబేద్కర్ అవమానించడమా గౌరవించడా ఒకసారి మీకు తెలుసుకో, మీకు తెలుస్తుంది. పోనీ మరి గాంధీ పట్ల ఏం చెప్తుంటారు? ఇద్దరి పట్ల సమానంగా ఉండాలి. ఇద్దరి పట్ల సమానం ఉండాల్సిన కేసీఆర్ గారు ఇద్దరి పట్ల సమానం ఉన్నాడా లేడు అంటే సాక్ష్యం చెప్తుండే. ఉదాహరణకు కేసీఆర్ ఇల్లు ఎక్కడ ఉన్నది? పంజాగుట్టలో ఉన్నది. పంజాగుట్టలో ఉన్నప్పుడు ప్రగతి భవన్కు బాపుగా ఎంత దూరం ఉన్నది? 25 కిలోమీటర్ల దూరం పైగా ఉన్నది. మరి పంజాగుట్టలో ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్కు ట్యాంక్ బండ్ ఎంత దూరం ఉన్నది? 2
మీరు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాను. నేను చెప్పే మాటల్లో ఆధారం లేకపోతే నన్ను అడగవచ్చు, కానీ ఈ ఆధారంతో చెప్తున్న మాటల నుంచి కూడా మీరు మర్చిపోతారని విజ్ఞప్తిస్తున్నాను. అవన్నీ పక్కన పెట్టండి. మన రాజశేఖర్ గారు అంబేద్కర్ గురించి ఇద్దరు గురించి మనం మాట్లాడుతున్నాం. రాజశేఖర్ గారు అంబేద్కర్. రాజశేఖర్ గారు తెలంగాణ అడ్డుకునే ప్రక్రియలను ప్రయత్నం చేశారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తన పద్ధతిలో తన శక్తి మేరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన విగ్రహం కేసీఆర్ ఇల్లు ఎదురుగా, కేసీఆర్ ఇల్లు పంజాగుట్టలో ఉంటే పంజాగుట్ట చౌరస్తాలో ఉన్నదే రాజశేఖర్ గారి విగ్రహం. రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా ఉండదు కదా. రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా నిలబెట్టలేదు కదా. అక్కడనే మన దళితులు, మన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అంబేద్కర్ అంటేనే రాజ్యాంగం కదా. రాజ్యాంగంలో పొందుపరచబడిన అధిక పరిపాలన తెలంగాణ వచ్చింది కదా. మరి మన అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పి మనోళ్ళు అంబేద్కర్ విగ్రహం అక్కడ పెడితే రాత్రి 24 గంటలు కూడా లేకుండా రాత్రి కూలగొట్టింది కదా. రాత్రి ముక్కలు చేసింది కదా. ముక్కలు చేసిన ఆ విగ్రహాన్ని చెత్త బండిలో తీసుకెళ్ళింది కదా. చెత్త బండిలో తీసుకెళ్లి చెత్త సంబంధించిన డంపింగ్ పడేసింది కదా. ఆ డంపింగ్ యార్డ్ లో ఆ చెత్త కుప్పలో అంబేద్కర్ విగ్రహం ఎట్లా కనిపించింది? ముక్కలైన అంబేద్కర్ రూపము మనకు కనిపించిన వేసుకుంటూ మనం చూసాం. అంటే అర్థమైంది, ప్రపంచం ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలు ఎక్కడన్నా చూసావా? ఉంటే నిలువెత్తు విగ్రహం చూసావు, లేదా కనీసం ఆఫ్ విగ్రహం చూసామని ముక్కలైన మాత్రం ఎక్కడ లేదు. ముక్కలైన మాత్రం కేసీఆర్ ప్రభుత్వంలోనే డంపింగ్ యార్డ్ లో మనం చూసామని కూడా మీరు మర్చిపోతారు. దీన్ని బట్టి చూడండి, రాజశేఖర్ గారు తెలంగాణ అడ్డుకున్నాడు విగ్రహం నిలువెత్తుంటది. కానీ రాజ్యాంగ నిర్మాత విగ్రహం మాత్రం ముక్కలై చెత్త కుప్పల పడ్డది. ఇది కేసీఆర్ పాలనలో అంబేద్కర్ జరుగుతున్న అవమాన విషయం కూడా మీరు మర్చిపోతారు. అదే సమయంలో అన్న పెద్దలు మన జయరాజన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత 5 దశాబ్దాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తిని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో మనందరికీ ఒక గురువుగా, మనందరికీ ఒక ఆదర్శనీయుడిగా మనకు జయరాజన్ ఉన్నాడు. ఆయన మనం గౌరవించుకోవాలి. ఒకసారి విజయనా లైవ్ ప్లీజ్. ఈ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 7 ఏళ్లలో అడుగడుగున తన ఉనికి దెబ్బతీస్తున్నాడు అని, అడుగడుగున అంబేద్కర్ అవమానిస్తున్నాడని, ఇవన్నీ సాక్ష్యాలు మీరు మర్చిపోతారు సార్. అదే సమయంలో ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాడు. 125వ చేతుత్సవాలకు మనందరినీ మభ్యపెట్టడానికి, దళిత ముఖ్యమంత్రి లాగా మనందరినీ బ్రహ్మపెట్టడానికి కేసీఆర్ గారు మాట ఏంటంటే, అంబేద్కర్ కు సెక్రటరీ ఎదురుగానే నిలువెత్తు 125 అడుగుల నిలువెత్తు విగ్రహం పెట్టాలని చెప్పి ఆయన ప్రకటన చేసిండు. కానీ ఆ ప్రకటన చేసే సమయానికి ప్రగతిభవన్ లేదు. అది పూర్తయి ప్రగతిభవన్ ఉన్నాడు. అది పూర్తి ప్రకటన చేసే సమయానికి యాదాద్రి పునర్నిర్మాణం లేదు. అది పునర్నిర్మాణమే మన శంకుస్థాపన ప్రారంభోత్సవం అది రెడీ ఉన్నది. అది అదే సమయానికి సెక్రటరీ పాతది ఉన్నది. దాన్ని కొత్త గురించి మనకు దాన్ని కూడా రాబడుతుంది. కానీ అంబేద్కర్ విగ్రహం 125 కాదు కదా, ఒక అడుగు కూడా లేదని కూడా మీరు మర్చిపోతారు. కూడా ఒక అడుగు కూడా మనకు కనిపించదు, ఎక్కడ ఉండదో మనకు కనిపించదు. దీన్ని బట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేసీఆర్ వైఖరిందో మనకు అర్థమవుతుంది. పాయింట్ వారుగా చెప్తున్నా నేను. ఒకనాడు చేయగల ప్రాజెక్టు అంబేద్కర్ పేరుండే కేసీఆర్ దాన్ని తొలగించిండు. ఒకనాడు